హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ క్లాసెస్. ఈ సెషన్లో మనం ఎక్సర్సైజ్ 13.1 స్టాటిస్టిక్స్లోని ఎక్సర్సైజ్ 13.1లో ఉండే ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సర్వే వాస్ కండక్టెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ ఎన్వైర్మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ దే కలెక్టెడ్ ది ఫాలోయింగ్ డేటా రిగార్డింగ్ ది నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ 20 హౌసెస్ ఇన్ ఏ లొకాలిటీ. సో ఒక డేటా కలెక్ట్ చేశారు, ఎన్ని ప్లాంట్స్ కలెక్ట్ చేశారు, ఎన్ని హౌసెస్, వాళ్ళు టోటల్గా 20 హౌసెస్ ఉన్నాయంట. అంటే ఇది ఫ్రీక్వెన్సీ, నంబర్ ఆఫ్ హౌసెస్ ఉంది కదా, దీన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఎన్ని హౌసెస్ అనేది 0 to 2 ప్లాంట్స్ కలెక్ట్ చేసింది ఒక హౌస్, 2 నుంచి 4 ప్లాంట్స్ కలెక్ట్ చేసింది 2 హౌసెస్. ఇలాగా టోటల్ 20 హౌసెస్ ఉంటాయి. చెక్ చేసుకోండి. 3 4 4 5 9 15 17 20 మొత్తం మీద 20 హౌసెస్ ఉన్నాయి ఆ లొకాలిటీలో. దానికి సంబంధించి మీన్ కనుక్కోవాలి. మీన్ కనుక్కోవడానికి ముందు క్లాస్లో నేను చెప్పాను, ఇలా గ్రూప్ డేటా ఇస్తే, ఇది గ్రూప్ డేటా 0 to 2 2 to 4 గ్రూప్ చేశారు. 0 నుంచి 2 ప్లాంట్స్, 2 నుండి 4 ప్లాంట్స్, ఇలా గ్రూప్ డేటా ఉన్నప్పుడు మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. మీన్ కనుక్కోవడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. మనం ముందు క్లాస్లో డిస్కస్ చేసాం. చూడండి, డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో ఏం చేస్తామంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఫార్ములా వేరు, అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా వేరు. సో దీంట్లోంచి మనకు ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుందని చెప్పాం కాబట్టి డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఎప్పుడెప్పుడు ఏది ఫాలో అవుతామంటే ఇచ్చిన క్వశ్చన్లో చిన్న వాల్యూస్ ఉంటాయి, వాల్యూస్ చాలా చిన్నవి ఉంటే అప్పుడు డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయడం బెటర్. కొంచెం పెద్ద పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు ఈ రెండిట్లో ఏ మెథడ్ అయినా వాడుకోవచ్చు. అప్రాప్రియేట్ మెథడ్ అన్నప్పుడు మీ ఇష్టం వచ్చిన మెథడ్ వాడుకోవచ్చు ఈ మూడిట్లో. సో ఎక్కువగా ఫస్ట్ది, థర్డ్ది వాడుతుంటాం. చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు డైరెక్ట్ మెథడ్, పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ వాడుతూ ఉంటాం. సో చిన్న వాల్యూస్ ఉంటే ఎక్స్ బార్ అంటే మీన్ ఇజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం చేస్తాం. ఎందుకంటే వాల్యూస్ చిన్నవి ఉన్నాయి కాబట్టి మనము ఫస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. దీంట్లో ఉండేది డైరెక్ట్ మెథడ్. ఈ డైరెక్ట్ మెథడ్ సంబంధించి ఫార్ములా ఏం వాడుకుంటామంటే మీన్ ఇజ్ ఈక్వల్ టు, మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఈ ఫార్ములాని వాడుకుంటాం. సో మూడిటికి 3 ఫార్ములాస్ ఉన్నాయి. 3 ఫార్ములాస్ మనకు గుర్తుండాలి, ఎందుకంటే 1 మార్క్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది మనకి ఈ మూడిటికి సంబంధించి. కాబట్టి డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ సంబంధించిన 3 ఫార్ములాస్ మనకు బాగా వచ్చి ఉండాలి. సో ఫస్ట్ మనం డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లం చేద్దాం. ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి గమనించండి. ఇక్కడ ఇచ్చిన టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ వర్టికల్గా వేసుకుంటాం ఈ విధంగా. ఫస్ట్ నంబర్ ఆఫ్ ప్లాంట్స్, దాని తర్వాత నంబర్ ఆఫ్ హౌసెస్. ఈ రెండు క్వశ్చన్లో ఇచ్చాడు. నంబర్ ఆఫ్ ప్లాంట్స్ 0 నుంచి 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12, 12 to 14. ఇవి నంబర్ ఆఫ్ ప్లాంట్స్. నంబర్ ఆఫ్ హౌసెస్ 0 to 2కు 1, తర్వాత 2, 1, 5, 6, 2, 3. దీని కింద లాస్ట్లో మనం టోటల్ రాసుకుందాం. ఇవి క్వశ్చన్లో ఇచ్చిన డేటా, నంబర్ ఆఫ్ ప్లాంట్స్, నంబర్ ఆఫ్ హౌసెస్. ఈ నంబర్ ఆఫ్ హౌసెస్నే మనం ఏమనుకుంటామంటే ఎఫ్ఐ అనుకుంటాం, ఫ్రీక్వెన్సీ. దీని ఎఫ్ఐ. ఇంకా మనకు కావాల్సింది ఏమి, ఫార్ములా చూడండి, ఎఫ్ఐ ఎక్స్ఐ. ఎక్స్ఐ కావాలి. ఎక్స్ఐ అంటే ఏమంటే మిడ్ వాల్యూస్. మిడ్ వాల్యూస్నే మనం ఏమంటామంటే ఎక్స్ఐ అంటాం. సో మిడ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి, మిడ్ వాల్యూస్ చూడండి ఎలా కనుక్కోవాలి.
0 to మిడ్ వాల్యూ కనుక్కోవాలంటే మనకు లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 0 ప్లస్ 2 0కు 2 యాడ్ చేసి బై 2 చేయాలి 0కు 2 ఎంత 2 2 బై 2 1 0కు 2కు మధ్యలో ఉండే వాల్యూ 1 2కు 4కు మిడిల్ నంబర్ 3 4కు 6కు మిడ్ వాల్యూ 5 6కు 8కు మిడ్ వాల్యూ 7 9 11 13 ఇలా మిడ్ వాల్యూస్ రాసుకుంటాం సో వాడు ఇచ్చిన డేటా ఫస్ట్ రాసుకుంటాం దాని తర్వాత మిడ్ వాల్యూస్ ఇంకా చివరిగా మిడ్ వాల్యూస్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది ఏం చూడండి ఫార్ములా చూడండి సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ మనకు కావాల్సింది ఎఫ్ఐ ఎక్స్ఐల టోటల్ అంటే ముందు ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కోవాలి ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి 1 1 జార్ 1 ఎఫ్ఐని ఎక్స్ఐతో మల్టిప్లై చేయాలి 1 1 జార్ 1 2 3 జార్ 6 1 5 జార్ 5 చిన్న వాల్యూస్ కాబట్టి తొందరగా మల్టిప్లై చేయగలుగుతున్నాం ఇక్కడ పెద్ద పెద్ద వాల్యూస్ వచ్చింటే మనం ఈ మెథడ్ను యూజ్ చేస్తుంటాం 1 5 జార్ అయిపోయింది 5 7 జార్ 35 6 9 జార్ 54 2 11 జార్ 22 13 3 జార్ 39 సో మనకేం కావాలా ఫార్ములాలో మీన్ కనుక్కోవడానికి డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఈ ఫార్ములాని ఇక్కడ వాడుకుంటాం మనం మీన్కు మీన్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఎఫ్ఐ ఎక్స్ఐల టోటల్ అంటే దీని టోటల్ కావాలి సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ సో దీని టోటల్ కనుక్కోవాలి ఇవన్నీ యాడ్ చేద్దాం 9 11 15 20 25 26 ఒక 6 32 3 6 8 5 13 plus 3 16 162 సో సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ టోటల్ 162 ఇక సమ్మేషన్ ఎఫ్ఐ ఇక్కడ ఉండే టోటల్ ఫ్రీక్వెన్సీల టోటల్ 2 ప్లస్ 3 5 10 16 17 19 20 అది 20 టోటల్ రెండు వాల్యూస్ వచ్చినాయి కదా సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ సమ్మేషన్ అంటే టోటల్ అని మీనింగ్ ఇది 162 డివైడెడ్ బై ఎఫ్ఐల టోటల్ 20 సమ్మేషన్ ఎఫ్ఐ 20 ఈ రెండింటిని డివైడ్ చేయాలి 2 టేబుల్తో పోతుంది 2 10 సార్ 2 8 సార్ 16 2 1 సార్ 81 బై 10 81 10తో డివైడ్ చేస్తే 8.1 ఇది మీన్ ఈ విధంగా మనం మీన్ను కనుక్కోవచ్చు దీన్నే డైరెక్ట్ మెథడ్ అంటారు సిన్స్ the values of the data are small వాల్యూస్ చిన్నవి ఉన్నాయి కాబట్టి we use direct method to find మీన్ కనుక్కోవడానికి ఏ మెథడ్ యూస్ చేస్తున్నాం డైరెక్ట్ మెథడ్ యూస్ చేస్తున్నాం ఎందుకు డైరెక్ట్ మెథడ్ వాడాలి విచ్ మెథడ్ డిడ్ యూ యూస్ ఫర్ ఫైండింగ్ ద మీన్ అండ్ వై అన్నాడు కాబట్టి దీనికి ఆన్సర్ సిన్స్ ద వాల్యూస్ ఆర్ స్మాల్ చిన్న చిన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం దీనికి ఏ మెథడ్ వాడచ్చు డైరెక్ట్ మెథడ్ వాడే ప్రాసెస్ ఏమంటే అది ఇచ్చిన రెండింటిని టేబుల్లో ఇచ్చిన రెండు వాల్యూస్ను హారిజాంటల్గా ఉండేదాన్ని వర్టికల్గా రాసుకొని దానికి మిడ్ వాల్యూస్ దాని ఎక్స్ఐ అనుకోవాలా అండ్ నంబర్ ఆఫ్ హౌసెస్ ఇచ్చిన ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ అనుకోవాలి ఈ రెండు మల్టిప్లై చేసి ఎఫ్ఐ ఎక్స్ఐల టోటల్ ఎఫ్ఐ టోటల్ రెండింటిని డివైడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ మనం ఏమంటామంటే మీన్ ఇది మీన్ కనుక్కోవడానికి ఫార్ములా సో ఈ ఫార్ములా మనకు వచ్చిండాలి మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఇది ఏ మెథడ్ ఇది డైరెక్ట్ మెథడ్కి సంబంధించిన ఫార్ములా ఇది డైరెక్ట్ మెథడ్ ఇంకా రెండు మెథడ్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఇంకొకటి స్టెప్ డివియేషన్ మెథడ్ క్వశ్చన్లో వాడు అజ్యూమ్డ్ మీనే చేయమంటే అదే చేయాలి స్టెప్ డివియేషన్ చేయమంటే
స్టెప్ డీవియేషనే చేయాలి. ఇక్కడ ఏం అనలేదు. మనల్నే కనుక్కోమన్నాడు ఏదో ఒక మెథడ్ ద్వారా. ఏ మెథడ్ యూజ్ చేయొచ్చు అన్నాడు కాబట్టి చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఏం రాస్తాం? డైరెక్ట్ మెథడ్ని యూజ్ చేస్తాము అని రాస్తున్నాం. ఎందుకంటే వాల్యూస్ చిన్న చిన్నవి ఉన్నాయి. 10, 12 దీని లోపల హండ్రెడ్స్లో లేవు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బాగా గమనించండి. ఇది పెద్దవి ఉన్నాయి వాల్యూస్. 500, 520, 520 పెద్ద వాల్యూస్ ఉన్నాయి. ఇవైతే చిన్నవి కానీ పైన ఉండేవి పెద్ద వాల్యూస్. కాబట్టి మీరు ఏం చేయాలి? కింద ఉండేటి చిన్న వాల్యూసే కాబట్టి మల్టిప్లై చేయగలమంటే డైరెక్ట్ మెథడ్. లేదు కష్టం, మల్టిప్లై చేయడం కష్టం అవుతాయి పెద్ద వాల్యూస్ ఉన్నాయంటే నెక్స్ట్ మెథడ్ను ఫాలో అవ్వచ్చు మనం. ఒకసారి సెకండ్ మెథడ్ చూద్దాం. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేద్దాం. మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ది వర్కర్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీ బై యూజింగ్ అన్ అప్రోప్రియేట్ మెథడ్ అన్నాడు. సో ఫస్ట్ది డైరెక్ట్ మెథడ్ చేశాం కాబట్టి సెకండ్ది వేరే మెథడ్లో చేస్తున్నాం. ఉండే రెండు వాల్యూస్ టేబుల్ను ముందు వర్టికల్గా రాసుకుంటాం. డైలీ వేజెస్ నంబర్ ఆఫ్ వర్కర్స్, దీన్ని ఎఫ్ఐ అనుకుంటాం. సో డైలీ వేజెస్, నంబర్ ఆఫ్ వర్కర్స్, ఈ రెండు ముందు ఇచ్చిన డేటా రాసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ 500 to 520, 520 to 540, 540 to 560, 560 to 580, 580 to 600. ఇక్కడ కనిపిస్తుంది మీకు ముందే 2020 క్లాస్ లెంత్ 2020 తీసుకున్నాడు. 500 నుంచి 520, 20, 520 to 540. ఇలా గ్యాప్ లేకుండా ఉంది కాబట్టి దీన్ని కంటిన్యూస్ సిరీస్ అంటాం. 500 నుంచి 520, మళ్ళీ 520 నుంచి 540, ఇది కంటిన్యూస్ సిరీస్ అనమాట. సో డైలీ వేజెస్ రాసుకున్నాం. దాని తర్వాత క్వశ్చన్లో నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చినాడు కదా, నంబర్ ఆఫ్ వర్కర్స్ రాసుకుందాం. 12, 14, 8, 6, 10. ఇక ఫార్ములాలో ఏమవసరమో అది మాత్రమే టేబుల్లో రాసుకోవాలి. సో ఏ మెథడ్ యూజ్ చేయాలనుకుంటున్నాం దీనికి మనము? అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేద్దాం. సెకండ్ మెథడ్. ఏ మెథడ్ అయినా చేయొచ్చు, ఆన్సర్ కరెక్టే వస్తుంది. అప్రోప్రియేట్ మెథడ్ అయినప్పుడు మీ ఇష్టం, ఏ మెథడ్ అయినా వాడుకోవచ్చు. కానీ మనం ఫస్ట్ ఇది చేసినాం కాబట్టి డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ది అజ్యూమ్డ్ మీన్ ఒకసారి చెక్ చేద్దాం. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఏమేమి అవసరం ఉన్నాయి అనేది మనకు తెలుసుకోవాలి. అంటే ఒక అజ్యూమ్డ్ మీన్ కావాలి ఏ అనేది, తర్వాత డీవియేషన్ కావాలి, డిఐ కనుక్కోవాలి. సో డిఐ కనుక్కోవాలి, తర్వాత వచ్చేసి ఒక మీన్ను అజ్యూమ్ చేసుకోవాలి మనం. డిఐ కనుక్కోవడానికి ఫార్ములా కూడా ఎక్స్ఐ మైనస్ ఏ. డిఐకి వచ్చేసి ఎక్స్ఐ మైనస్ అజ్యూమ్డ్ మీన్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి. సో దాన్ని ఎలా చేయాలనేది చూద్దాం ఒకసారి. టేబుల్. సో దీనికైతే టేబుల్ ఏం లేదు, డైరెక్ట్గా వాడు ఇచ్చిన రెండు కాకుండా రెండు ఎక్స్ట్రా మిడ్ వాల్యూస్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎక్స్ట్రా వేసుకుంటే మనకు డైరెక్ట్ మెథడ్ ఆన్సర్ అనేది మనం చేసేయచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ప్రాబ్లం చేస్తున్నాం. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? నంబర్ ఆఫ్ వర్కర్స్ వాడు ఇచ్చిన రెండింటిని, డైలీ వేజెస్ను, నంబర్ ఆఫ్ వర్కర్స్ను రెండింటిని రాసి పెట్టుకుంటాం. రాసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏమంటే దీంట్లో మిడ్ వాల్యూస్ అయితే కనుక్కోవాల్సిందే. ఎక్స్ఐ కావాల్సిందే, ఎక్స్ఐ మైనసే కదా డీవియేషన్, కాబట్టి మిడ్ వాల్యూస్ కనుక్కుందాం. ఫస్ట్ మీన్ కనుక్కునేటప్పుడు కంపల్సరీ ఎక్స్ఐ ఉండాలి. మిడ్ వాల్యూస్ కనుక్కుందాం. మిడ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలంటే 500కు 520కి మిడ్ వాల్యూ, 500 520 మధ్యలో ఏముంటుంది? 510. మధ్యలో ఏముండే తెలియకపోతే ఏం చేయాలంటే 500ను 520ని యాడ్ చేసి హాఫ్ చేయాలి. అంటే 1020లో హాఫ్ 510. కానీ ఇక్కడ చూస్తూనే అర్థమవుతుంది కాబట్టి డైరెక్ట్ చేసేయచ్చు. 500 520 మధ్యలో 510 ఉంటుంది. 520కి 540కి మధ్యలో 530, 540 560 మధ్యలో 550, ఇక్కడ 570, ఇది 590. ఇది చూస్తూనే రాసేయచ్చు కాబట్టి పెద్ద క్యాల్కులేషన్ అవసరం లేదు. లేదంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 చేయాలి. మిడ్ వాల్యూ కనుక్కోవాలంటే లోయర్ లిమిట్ను అప్పర్ లిమిట్ను యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చేస్తుంది మిడ్ వాల్యూ. సో మిడ్ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? డీవియేషన్ కనుక్కోవాలి, డిఐ కనుక్కోవాలి. సో డిఐ ఎలా కనుక్కుంటామంటే ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ.
అంటే ఏ ఏదో రాసుకోవాలి ఫస్ట్ మనం. ఏ రాసుకొని ఎక్స్ఐలోంచి ఏ తీయాలి. ఏనే మనం ఏమంటామంటే అజ్యూమ్డ్ మీన్. ఏ అంటే ఏమి అజ్యూమ్డ్ మీన్ అంటే ఏదో ఒక దాన్ని మనం మీన్ అని ఫిక్స్ చేసుకోవాలి. మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఏ వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు. జనరల్గా ఏం తీసుకుంటామంటే అజ్యూమ్డ్ మీన్ అనేది ఇక్కడ మిడ్ వాల్యూస్లోంచి మధ్యలో వాల్యూ తీసుకుంటాం. మిడ్ వాల్యూస్లో మధ్యలో ఏదో ఒకటి అంటే 510 530 ఇక్కడ రెండు తీసేస్తే దీన్ని ఏ అనుకుందాం. ఈ మధ్యలో ఉంది కదా, ఒకవేళ మధ్యలో రెండు ఉన్నాయి అనుకోండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండేది తీసుకోవాలని లేదు. పైన కింద తీసుకునే ఆన్సర్ ఏం రాంగ్ రాదు. మనం ఏం చేస్తున్నాం, 550ని నేను ఏ అనుకుంటున్నా ఇక్కడ. ఇది ఏ. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ అంటే ఇది 510 ఫస్ట్ది. ఎక్స్ఐ అంటే ఇది 510. 510లో 550 తీసేయాలి. 510లో 550 తీసేస్తే ఎంత? నెగిటివ్ కదా, -40. 530లో 550 తీస్తే 20. 550లో 550 పోతే, ఎందుకంటే ఎక్స్ఐఏ ఏఐ కూడా ఇక్కడ ఏ కూడా ఎక్స్ఐ ఏ రెండు సేమ్. ఎక్స్ఐ 550, ఏ కూడా 550. తర్వాత 570లో 550 తీస్తే 20. 590లో 550 తీస్తే 40. ఇది డీవియేషన్. ఇంకా మనకు కావాల్సింది ఎఫ్ఐడిఐ. ఎఫ్ఐడిఐ దీంతో ఫార్ములా వచ్చేస్తుంది మనకు. ఎఫ్ఐడిఐలో టోటల్ కూడా కావాలి. ఎఫ్ఐడిఐ అంటే నంబర్ ఆఫ్ వర్కర్స్. ఎఫ్ఐని ఈ డిఐని మల్టిప్లై చేయాలి. 12 4 48 పక్కన 0 అంటే ఈ రెండు దీన్ని మల్టిప్లై చేయాలి. 14 2 28 మైనస్ ఉంది 280. 8 0 0. 6 20 అంటే 26 120. 10 40 40 10 400. ఇప్పుడు ఇవన్నీ మనకు కావాల్సినవి యాడ్ చేసి పెట్టుకోవాలి. ఫార్ములాకు అవసరమయ్యేటివి అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఫార్ములా కోసం అవసరమైనటువన్నీ కూడా వాల్యూస్ ఇక్కడ టోటల్ చేసి పెట్టేసుకోవాలి. సో టోటల్స్ మనకు కావాల్సింది సిగ్మా ఎఫ్ఐ కావాలి. అంటే ఎఫ్ఐల టోటల్ 10 16 8 24 28 38 40 50. ఎఫ్ఐ టోటల్ 50 ఇక్కడ. సో ఇవన్నీ యాడ్ చేస్తే టోటల్ ఇదంతా ఎంత వస్తుంది, 50 వస్తుంది. సో ఇది అవసరం లేదు. మనకు కావాల్సింది ఎఫ్ఐడిఐ. సిగ్మా ఎఫ్ఐడిఐ దీని టోటల్ ఎంత, 400 ఒక 120 టోటల్ 520. 400 ఒక 120 520. నెగిటివ్స్లో 480 280. 480 280 టోటల్ ఎంత అవుతుందంటే 760. నెగిటివ్లు 760, పాజిటివ్లు 520 తీసేస్తే 0 4 2. నెగిటివ్సే ఎక్కువ ఉన్నాయి. సో -240. సమ్మేషన్ ఎఫ్ఐడిఐ వాల్యూ -240. ఇక అజ్యూమ్డ్ మీన్ ఫార్ములా, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఫార్ములా చూసేద్దాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మెథడ్ ఇది, అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో ఈ మెథడ్లో మనము మీన్కు ఫార్ములా రాసుకుంటున్నాం. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఒకసారి ఫార్ములా చూడండి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఏముందో, ఎక్స్ ఈక్వల్ టు ఏముంది, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఆ ఫార్ములా వాడుకుంటాం ఇక్కడ. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మన దగ్గర ఉండే వాల్యూస్. ఏ అజ్యూమ్డ్ మీన్ ఎంత అనుకున్నాం, ఏ మనం ఇక్కడ ఉంది చూడండి, ఏ 550 అనుకున్నాం. ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ ఇక్కడ వచ్చింది -240. దీని వాల్యూ -240 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ 50. అది 50. సో 550 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 0 0 క్యాన్సల్ పోతే 24 డివైడెడ్ బై 5. 24ను 5 టేబుల్తో డివైడ్ చేయాలి. 550 - 5 టేబుల్తో 24. 5 4 20 4 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 0. 5 8 40.
సో ఇది 4.8. 550లో నుండి 4.8 తీసేయాలి సబ్ట్రాక్షన్. 2 12 పోతే 10, 9లో 4 పోతే 5. సో ఆన్సర్ ఎంత అంటే 545.2. ఇది మనకు కావాల్సిన మీన్. క్లియరా? ఎలా చేయాలనేది ఒకసారి మళ్ళీ చూడండి. మనకి ఈ మెథడ్ పేరు ఏమంటాము? అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటాం. ఈ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో వాడు ఇచ్చిన డేటా అంతా 2 కాలమ్స్ రాసుకున్న తర్వాత మిడ్ వాల్యూస్ కూడా సేమ్ ముందు ప్రాబ్లం లాగే ఇక్కడ వరకు. ఇక్కడ ఏమవుతాయంటే ఎఫ్ఐ ఎక్స్ఐ డైరెక్ట్ వస్తుంది, కానీ ఈ ప్రాబ్లంలో డిఐ కనుక్కుంటాం సపరేట్గా. డిఐ కనుక్కోవడానికి ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ, అంటే ఈ ఎక్స్ఐలోంచి దీన్ని తీసేస్తే రావాలి. 510లో 550, 530లో 550 ఇలా తీసేసుకుంటూ వచ్చి ఆన్సర్స్ వేయాలా. ఇంకా ఎఫ్ఐ డిఐను మల్టిప్లై చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఈ ఫార్ములా గుర్తుండాలి. ఇంకా ఫస్ట్ ఫార్ములా డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో ఏమొచ్చింది? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ వచ్చింది. దీంట్లో ఏ ఒకటి యాడ్ అయ్యి ఇక్కడ ఎక్స్ఐ బదులు డిఐ వచ్చింది. ఇది అజ్యూమ్డ్ మీన్ మెథడ్. క్లియర్ కదా? అజ్యూమ్డ్ మీన్ మెథడ్ నేర్చుకున్నాం. తర్వాత వచ్చేసి డైరెక్ట్ మెథడ్ నేర్చుకున్నాం. క్వశ్చన్లో ఏ మెథడ్ అయినా వాడన్నాడు, మీ ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు మెథడ్. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది. డైరెక్ట్ మెథడ్ అయినా వాడుకోవచ్చు, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అయినా వాడుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడంటే మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. సో మనకి ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే అది చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ 2 మెథడ్స్ చేస్తున్నాం మనం. ఒకటి వచ్చేసి డైరెక్ట్ మెథడ్, ఇంకొకటి అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో మీకు ఈ 2 మెథడ్స్లోనే చేస్తే కొంచెం బెటర్. ఈ రెండిట్లో ఏదో ఒక మెథడ్లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ మెథడ్ కానీ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ ఈ రెండిట్లోంచి ఒక మెథడ్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఎఫ్ను కనుక్కోవాలండి. కొత్త మెథడ్ వాడొద్దండి, ఎందుకంటే ఇక్కడ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఆ మెథడ్ ఇంకా మీకు ప్రాసెస్ తెలియదు కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్న మెథడ్స్ నుంచి ఏదో ఒక మెథడ్ వాడుకోవచ్చు. మీకు ఈజీ ఏదనిపిస్తుంది? జనరల్గా మల్టిప్లికేషన్ ఉన్నాయి, ఇది చిన్నది, టేబుల్ చిన్నది అనిపిస్తుంది. సో ఈజీగా చేయొచ్చు అనుకుంటాం దీన్ని. లేదంటే ఈ మెథడ్ అయినా వాడుకోవచ్చు. ఒక్క బాక్స్ ఎక్స్ట్రా వస్తుంది, డిఐ అనే బాక్స్ ఎక్స్ట్రా వచ్చి క్యాల్కులేషన్ తగ్గిపోతుంది కొద్దిగా. సో క్యాల్కులేషన్ తగ్గిపోతుంది కాబట్టి దీన్ని వాడుకుంటేనే బెటర్, కొంచెం ఈజీగా అయిపోతుంది. ఏ మెథడ్? అజ్యూమ్డ్ మీన్ మెథడ్. దానికోసం ఫస్ట్ ఏం చేస్తాం, మనం టేబుల్లో ఇచ్చిన వాల్యూస్ ముందు రాసేసుకుంటాం. సో ఏమేమి ఉన్నాయి చూడండి. డైలీ పాకెట్ అలయన్స్, డైలీ పాకెట్ అలయన్స్. తర్వాత నంబర్ ఆఫ్ చిల్డ్రన్, దీన్నే మనం ఎఫ్ఐ అనుకుంటాం, నంబర్ ఆఫ్ ఉండేది. దాని తర్వాత ఏం రాసుకుంటాం? మిడ్ వాల్యూ. మిడ్ వాల్యూస్ని ఏమంటాం? ఎక్స్ఐ అంటాం. దాని తర్వాత డిఐ ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ. ఇంకా చివరిగా ఎఫ్ఐ డిఐ. ఈ టేబుల్ అయితే మీకు రావాలి, ఎప్పుడు అడిగినా వేసేటట్లు ఉండాలి. డైలీ పాకెట్ అలయన్స్, నంబర్ ఆఫ్ చిల్డ్రన్ వాడే ఇచ్చింటాడు, దాన్ని ఎఫ్ఐ అనుకుంటాం. దాని తర్వాత మిడ్ వాల్యూస్ కనుక్కోవాలి, ఎక్స్ఐ. తర్వాత డీవియేషన్ డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. తర్వాత ఎఫ్ఐ డిఐ. ఇది కామన్ టేబుల్ అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా ఇటువంటి టేబుల్ మీరు వేయగలగాలి. ఏ మెథడ్కి ఇది? అజ్యూమ్డ్ మీన్ మెథడ్కు ఇటువంటి టేబుల్ ఒకటి మీరు వేసుకోగలగాలి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అడుగుతూనే ఇలాంటి టేబుల్ వేసుకోగలిగితే చాలు. మనం ఇంకా వాల్యూస్ను వేసుకోవడమే. డైలీ పాకెట్ అలయన్స్ 11 to 13, 13 to 15, కంటిన్యూస్ ఉంది, కంటిన్యూస్. 15 to 17, 17 to 19, 19 to 21, 21 to 23, 23 to 25. తర్వాత చివరిలో టోటల్. మనకు కావాల్సిన టోటల్ రాసుకోవడానికి ఇదంతా. సెకండ్ కాలంలో నంబర్ ఆఫ్ చిల్డ్రన్కి సంబంధించి నంబర్ ఆఫ్ చిల్డ్రన్ 7, 6,
9, 13, F, 5, 4. ఇది సిగ్మా Fi అవుతుంది. అన్ని టోటల్ చేసుకోండి. 5 + 4 9, 9, 9 18, 18, 13 31, 37 44. 44కు ఎఫ్ యాడ్ చేయాలి. ఎఫ్ యాడ్ చేయలేం కాబట్టి పక్కన పెట్టేస్తాం. ఈ ఎఫ్ అనేది ఉంది కదా మిస్సింగ్, ఎఫ్ అనేది అట్లే పెట్టేస్తాం. తర్వాత మిడ్ వాల్యూస్. మిడ్ వాల్యూస్ తెలుసు కదా ఎలా కనుక్కుండేది? మనకి ఇచ్చిన నంబర్లకు మిడ్ వాల్యూస్ 11కు 13కు మధ్యలో 12, 13 15 మధ్యలో 14, 15 17 మధ్యలో 16, తర్వాత 18, 20, 22, 23 25 మధ్యలో 24. ఇవి మిడ్ వాల్యూస్. దాని తర్వాత డీవియేషన్ కనుక్కోవాలంటే మనం ఏదో ఒక దాన్ని అజ్యూమ్డ్ మీన్ అనుకోవాలి. ఒక మీన్ అజ్యూమ్ చేసుకోవాలి మనం. సో ఎలా అజ్యూమ్ చేసుకోవాలంటే మధ్యలో ఉండేది ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏది ఉంటే మధ్యలో తీసుకోవచ్చు చూడండి. 1 1 2 3 పైన 3 కింద 3 తీసేసాం అనుకోండి, మధ్యలో ఇది ఉంటుంది. దీన్ని ఏ అనుకుందాం. సో మధ్యలో 18 కదా ఉండేది, పైన 3 కింద 3 తీసేస్తే మధ్యలో 18 ఉంది. ఈ 18 ఏమనుకుంటానంటే నేను ఏ అనుకుంటాను, అజ్యూమ్డ్ మీన్. ఇంకా దాని పక్కన డీవియేషన్. అజ్యూమ్డ్ మీన్ 18 కాబట్టి 18లో 18 పోతే ఇది 0. సో 16కు 18కు డిఫరెన్స్ ఎంత? 2. తర్వాత మళ్ళీ 2 2 2 4 4 2 6. 20లో 18 పోతే 2, 22లో 18 పోతే 4, తర్వాత 6. సో 0 -2 -4 -6 +2 +4 +6. 2 ఎక్కువ, 4 ఎక్కువ, 6 ఎక్కువ. 2 తక్కువ, 4 తక్కువ, 6 తక్కువ. ఎక్స్ఐ మైనసే కదా. 12లో 18 పోతే -6, 14లో 18 పోతే -4, 16లో 18 పోతే -2. ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ఐ డిఐ మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐ ఇక్కడ ఉంది, డిఐ ఈ రెండు. 7 6 ఆర్ 42 -42, 6 4 ఆర్ -24, 9 2s are -18, 13 zeros are 0. F into 2. F into 2 ఎంత? 2F. నేను చేయలేం, అట్లే పెట్టాలి. F into 2 2F. 5 4s are 20, 4 6 are 24. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి మనకు, ఎందుకంటే సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ కావాలి మనకు. సమ్మేషన్ ఎఫ్ఐ, ఇందులో 2Fని ఏం చేయలేం, 2Fని అట్లే యాడ్ చేసి పెట్టుకోవాలి. ప్లస్ 2F అట్లే పెట్టేసేయండి, మిగతావన్నీ యాడ్ చేయండి. నెగిటివ్స్ 42, 24, 18 వరకు నెగిటివ్. 6 8 14, 4 6 7 8. మైనస్లు 84, ప్లస్లు 21 24, 44. అంటే 84లో 44 తీసేస్తే -40. నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. సో సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ ఎంత వచ్చిందంటే -40 + 2F. -40 + 2F వచ్చింది. ఇంకా ఫార్ములా వాడుకుందాం. మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఫార్ములా ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఏ మెథడ్ ఇది? అజ్యూమ్డ్ మీన్ మెథడ్. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఈ ఫార్ములాలో ఇంకా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అజ్యూమ్డ్ మీన్, మనం అనుకున్న మీన్ 18. సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ ఇక్కడ ఉంది చూడండి, -40 + 2F డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ఐ 44 + F, 44 + F ఇజ్ ఈక్వల్ టు మీన్. మీన్ కూడా క్వశ్చన్లో ఇచ్చేసినాడు. మీన్ పాకెట్ అలోయన్స్ 18. మీన్ కూడా ఇచ్చేసినాడు వాడే క్వశ్చన్లో. మీన్ ఇజ్ ఈక్వల్ టు 18. సో +18 ఈ పక్క తెచ్చుకుంటే -18 ఇజ్ ఈక్వల్ టు ఇటు పక్క ఏంటుందంటే -40 + 2F బై 44 + F ఉంటుంది. 18లో 18 పోతే 0,
ఈ డివైడెడ్ బై ఇటు సైడ్ పోతే మల్టిప్లికేషన్, జీరోతో ఏం మల్టిప్లై చేసినా జీరో, -40 +40 అవుతుంది, ఇంటూ 2/2 అవుతుంది. 40 డివైడెడ్ బై 2 ఇజ్ ఈక్వల్ టు ఎఫ్. 2 1s are 2 20s are క్యాన్సల్ పోతే therefore ఎఫ్ వాల్యూ వచ్చేసింది మనం 20. సో ఎఫ్ వాల్యూ ఈజ్ 20. ఇది ఫైనల్ ఆన్సర్ మనకి. సో ఇది ఏ మెథడ్ మనం వాడింది ఇక్కడ? అజ్యూమ్డ్ మీన్ మెథడ్. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ మనకు ఫార్ములా తెలిసి ఉండాలి. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసినాము. ఇందులో అజ్యూమ్డ్ మీన్ ఇక్కడ ఉంది 18, తర్వాత సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ ఇక్కడ -40 + 2f, సమ్మేషన్ ఎఫ్ఐ వచ్చేసి 44 + f. ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి అందులో మీన్ కూడా ఇక్కడే ఇచ్చేస్తాడు క్వశ్చన్లో 18 అని. ఈ మీన్ కూడా సబ్స్టిట్యూట్ చేసినాను, 18 ఉంది. సో మీన్ 18, అజ్యూమ్డ్ మీన్ 18, ఎఫ్ఐడిఏ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఎఫ్ వాల్యూ అనేది వచ్చేసింది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20. సో ఈ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుండేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుండే క్వశ్చన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్ను మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇది ఏ మెథడ్ యూజ్ చేసినాం? అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమో డైరెక్ట్ మెథడ్ వాడుకున్నాము. సో డైరెక్ట్ మెథడ్ ద్వారా మనము ఫార్ములా వాడుకున్నాం, డైరెక్ట్ మెథడ్ సంబంధించింది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది డైరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన రెండు టేబుల్లో ఉండే రెండు వాల్యూస్తో పాటు మిడ్ వాల్యూస్ ఎఫ్ఐ ఎక్స్ఐ రాసుకొని సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఆన్సర్ రెండింటిని ఒకదాంతో డివైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఈజీ మెథడ్. ఏమంటే వాల్యూస్ చిన్న ఉన్నప్పుడు చేయొచ్చు. కొంచెం పెద్ద వాల్యూస్ కనిపిస్తే ఏ మెథడ్ చేస్తారు? అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేయండి. దీంట్లో ఒక మీన్ అజ్యూమ్ చేసుకోవాలి మనం ముందే, మధ్యలో ఉండే ఏదన్నా వాల్యూను. దాని తర్వాత డీవియేషన్ కనుక్కుంటాం. ఎఫ్ఐడిఐ కనుక్కొని ఎఫ్ఐడిఐ ఆన్సర్ను ఎఫ్ఐ ఆన్సర్ని డివైడ్ చేస్తూ అజ్యూమ్డ్ మీన్ కూడా యాడ్ చేస్తాం ఏ. ఇది అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో యూజ్ చేసే ప్రాసెస్. అండ్ ఇదే ప్రాసెస్లో మనం ఏం చేసినాము? మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కూడా అజ్యూమ్డ్ మీన్ మెథడ్లోనే కనుక్కొని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. సో దీన్ని మీన్ కనుక్కోవాలంట. చూసింగ్ ఏ సూటబుల్ మెథడ్ అన్నారు. మీకు నచ్చిన మెథడ్ ఏదైనా వాడుకోవచ్చు. సో ఆల్రెడీ మనం 2 మెథడ్స్ వాడేసాం. ఇంకా ఒక్క క్వశ్చన్ థర్డ్ మెథడ్తో కూడా చూద్దాం. అప్పుడు మీకు నచ్చిన మెథడ్ ఏదైనా చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లంకైనా. సూటబుల్ మెథడ్ అంటే మీ ఇష్టం, ఏది నచ్చితే ఆ మెథడ్ మీరు వాడుకోవచ్చు. సో ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము. ఇందాక మనం చేసిన మెథడ్స్ కాకుండా లాస్ట్ మెథడ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ చేద్దాం. థర్డ్ మెథడ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో దీన్ని ఎలా చేయాలి? ఫస్ట్ ఏం చేస్తామంటే సేమ్ నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్, నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ ముందు ఇచ్చినవి రాసేసుకుంటాం. తర్వాత నంబర్ ఆఫ్ ఉమెన్, దీన్ని ఎఫ్ఐ అనుకుంటాం యాజ్ యూజువల్. దాని తర్వాత ఏం కనుక్కుంటాం? మిడ్ వాల్యూస్ కనుక్కుంటాం, దాన్ని ఎక్స్ఐ అనుకుంటాం. సో నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ 65 to 68, 68 to 71, 71 to 74, 74 to 77, 77 to 80, 80 to 83, 83 to 86. ఇంకా చివరిలో టోటల్ చేసుకోవడానికి మన గ్యాప్. సో ఇది మనకి ఇచ్చినాడు. దాని తర్వాత ఏమి ఇచ్చినాడు? నంబర్ ఆఫ్ ఉమెన్, ఇది ఫ్రీక్వెన్సీ. సో నంబర్ ఆఫ్ ఉమెన్ ఎంతెంత మంది ఉన్నారన్నాడు చూడు. 65 to 68 2, తర్వాత 4, 3, 8, 7, 4, 2. ఈ ఫ్రీక్వెన్సీ టోటల్ కావాలి మనకు. ఫ్రీక్వెన్సీ టోటల్ కనుక్కునేది ఉంది. సిగ్మా
ఎఫ్ఐ కనుక్కోవాలి. ముందే కనుక్కొని పెట్టుకుందాం. 2, 6, 9, 17, 24, 28, 30. సో ఫ్రీక్వెన్సీస్ టోటల్ 30 వచ్చింది. సో నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ రాసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఫ్రీక్వెన్సీస్ టోటల్ అంటే నంబర్ ఆఫ్ ఉమెన్ది టోటల్ కూడా కనుక్కొని పెట్టుకున్నాం. అయిపోయింది. నెక్స్ట్ మిడ్ వాల్యూస్ కావాలి. ఇక్కడ వరకు కామన్. ఇంకా మిడ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి? 65కి 68కి మధ్యలో ఏముంది వాల్యూ ఎలా కనుక్కోవాలి? 65కి 68 మధ్యలో తెలియనప్పుడు ఏం చేయాలని చెప్పినాను? రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. 65, 68 బై 2. మిడ్ వాల్యూస్ తెలియనప్పుడు క్లాస్ ఇంటర్వెల్ ఉంది కదా, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ యాడ్ చేసి హాఫ్ చేయాలి. రెండింటిని యాడ్ చేస్తే 60, 60, 120, 125, 133 బై 2. 133లో హాఫ్. 2 6 are 12, మళ్ళీ 2 6 are 12, 2 5 are 10, 66 and half. 65కు 68 మధ్యలో 66 and half. 68 71 మధ్యలో 69 and half. 68 139 అయితే 69 and half. సో 3 పెరుగుతుంది. 72 and half. ఇక్కడ చూస్తే కనుక్కోవచ్చు. 65 నుంచి 3 ఎక్కువ, 68 నుంచి 3 ఎక్కువ, కాబట్టి 3 పెరుగుతూ వస్తుంది. 75 and half. ఒక 3 యాడ్ చేస్తే 78 and half. ఇంకో 3 యాడ్ చేస్తే 81 and half. ఇంకో 3 యాడ్ చేస్తే ఈ రెండింటికి మధ్యలో కావాలంటే చూసుకోండి. 83, 86. 83, 86లో హాఫ్. 169లో హాఫ్. 84 and half. 84 and half. ఈ విధంగా మనం అన్ని మిడ్ వాల్యూస్ కనుక్కున్నాం. మిడ్ వాల్యూస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లాగే సేమ్. ఏమంటే అక్కడ డిఐ కనుక్కుంటాం, ఇక్కడ యుఐ కనుక్కుంటాం. యుఐ డైరెక్ట్ ఫార్ములా xi మైనస్ ఏ బై హెచ్. యుఐ కనుక్కోవడానికి ఫార్ములా xi మైనస్ ఏ డివైడెడ్ బై హెచ్. ఎలా చేయాలనేది చూద్దాం. హెచ్ అంటే ఏందనేది చూద్దాం. ఇక చివరి బాక్స్ వచ్చేసి ఎఫ్ఐ డిఐ బదులు ఎఫ్ఐ యుఐ స్టెప్ డివియేషన్. సో ఫార్ములా ఏమి? యుఐ కనుక్కోవడానికి xi మైనస్ ఏ డివైడెడ్ బై హెచ్. హెచ్ అనేది క్లాస్ లెంత్ అనమాట. ఎంతెంత పెరుగుతోంది అనేది. ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి. 66 to 69 3. క్లాస్ లెంత్ ఎంత ఉందంటే 3 ఉంది. సో హెచ్ వాల్యూ 3 ఇక్కడ. హియర్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 3. ఇంకా అజ్యూమ్డ్ మీన్ ఏ కనుక్కోవాలి కదా, ఎక్కడో చోట అజ్యూమ్ చేసుకోవాలి మీన్. మధ్యలో ఉండేది తీసుకుందాం బెటర్. 1 2 3 ఇక్కడ పోతే 1 2 3 మధ్యలో ఒకటే మిగులుతోంది కాబట్టి ఈజీ అయిపోతుంది మనకు. ఒకవేళ 2 మిగిలినా ఏదో ఒకటి తీసుకున్నా చాలు. పైన 3 కింద 3 తీస్తే మధ్యలో ఏ అనేది. సో అజ్యూమ్డ్ మీన్ వచ్చేసింది మనకు. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అజ్యూమ్ చేసుకునేది ఇక్కడ 75.5. ఇది అజ్యూమ్డ్ మీన్ ఏ. తర్వాత ఏకి ఎదురుగా ఉండేది క్యాల్కులేట్ చేయండి ఒకసారి. xi అంటే 75.5 మైనస్ ఏ అన్నా 75.5 డివైడెడ్ బై హెచ్ అంటే 3 పెరుగుతోంది. 2 క్యాన్సిల్ పోతే 0. దీనికి ఎదురుగా ఉండేది ఎప్పుడు 0 అవుతుంది. మిగతావి క్యాల్కులేట్ చేయకుండానే వేసేయచ్చు యుఐ వాల్యూస్. అందుకని ఈ మెథడ్ ఈజీ అంటాం. స్టెప్ డివియేషన్ మెథడ్ ఎందుకు ఈజీ అంటే క్యాల్కులేషన్ లేకుండానే చేసేయచ్చు. కావాలంటే ఒక క్యాల్కులేషన్ చేసి చూపిస్తాను మీకు, ఆన్సర్ ఎలా వస్తుంది అనేది. జనరల్గా 75 కంటే తక్కువ ఉండేటివన్నీ నెగిటివ్ వాల్యూస్. -1, -2, -3. దానికంటే ఎక్కువ ఉండే వాల్యూస్ అన్ని +1, +2, +3 వస్తాయి. ఎలా వస్తాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది తీసుకుందాం. ఫార్ములా xi మైనస్ ఏ బై హెచ్. xi అంటే ఇక్కడ 78.5 మైనస్ ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ 75.5 డివైడెడ్ బై హెచ్ అంటే 3. 78.5లో 75.5 పోతే 3 ఎంత 1. చూడండి 1. ఇక్కడ 81.5లో 75.5 పోతే 6 ఎంత అంటే 2. ఈ విధంగా మనం ఏం ప్రాసెస్ చేయకుండానే స్టెప్ డివియేషన్ మెథడ్లో ఒక ఫేవర్ ఏమవుతుందంటే మనకు ఈజీగా అయిపోవడానికి యుఐ వాల్యూస్ కనుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా రాసేయచ్చు.
ఎలా అంటే అజ్యూమ్డ్ మీన్కి ఎదురుగా ఉండేది 0, దానికంటే చిన్న వాల్యూస్ నెగిటివ్స్, పెద్ద వాల్యూస్ పాజిటివ్ ఇంటీజర్స్ వరుసగా ఏమి చేయకుండానే ఆన్సర్ రాసేయచ్చు డైరెక్ట్గా. ఇంకా ఎఫ్ఐ యుఐ కనుక్కోవడం ఈజీ అవుతుంది చూడండి. ఇంత పెద్ద వాల్యూస్ ఉన్నప్పటికీ ఎఫ్ఐ యుఐ మల్టిప్లికేషన్ ఈజీ అవుతుంది. 2 3s are 6, 4 2s are 8, 3 1s are 3, 8 zeros are 0, 7 1s are 7, 4 2s are 8, 2 3s are 6. ఇక క్యాల్కులేషన్ చాలా సింపుల్. ఇది సిగ్మా ఎఫ్ఐ యుఐ ఈజ్ ఈక్వల్ టు టోటల్ చేయండి. 6 14 17 నెగటివ్ 17, 7 8 15 6 21 పాజిటివ్స్ 21 తీసేస్తే 4. ఎఫ్ఐ యుఐ ఆన్సర్ టోటల్ 4. ఇక మనకు కావాల్సింది ఫార్ములా, మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏ ప్లస్ ముందు ఫార్ములా లాగే సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐతో పాటు హెచ్ వస్తుంది ఎక్స్ట్రా. ఏమొస్తుంది ఎక్స్ట్రాగా? ఇంటూ హెచ్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఇంతకుముందు మెథడ్ కంటే ఎఫ్ఐ డిఐ బై ఎఫ్ఐ కదా, ఇక్కడ ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఈ మెథడ్నే మనం ఏమంటాం? స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటాం. ఇది అన్నిటికంటే ఈజియెస్ట్ మెథడ్, అంటే క్యాల్కులేషన్లో ఈజీ చేసే మెథడ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఈ మెథడ్ను వాడుకొని క్యాల్కులేషన్ను తగ్గించుకోవచ్చు. టేబుల్ అయితే పెద్దదే, కానీ క్యాల్కులేషన్ చిన్నది అవుతుంది. ఇంత పెద్ద వాల్యూస్ వచ్చినా క్యాల్కులేషన్ లేకుండా చిన్న వాల్యూస్తో అయిపోతుంది. సో ఏ ఎంత ఉంది? 75.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ 4 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ 30 ఇంటూ హెచ్ 3. ఇక్కడ హెచ్ చూడండి, లెంత్, క్లాస్ లెంత్. హెచ్ అంటే 65 నుంచి 68, 68 నుంచి 71, లేదా ఇక్కడేం చూసుకోవచ్చు మిడ్ వాల్యూస్లో. 66.5 నుంచి 69.5, 3 పెరిగింది, మళ్ళీ 3 పెరిగింది, 3 3 పెరుగుతోంది. సో హెచ్ వాల్యూ 3 ఇక్కడ క్లాస్ లెంత్ ఇంటూ 3 టేబుల్తో 3 10s పోతుంది. 75.5 ప్లస్ 4/10 క్యాన్సల్ చేయకుండా 4/10 అంటే డైరెక్ట్ రాయొచ్చు మనం. 0.4 10తో డివైడ్ చేస్తే ఒక ప్లేస్కు పాయింట్. 75.5కి 0.4 యాడ్ చేస్తే టోటల్ 75.9. ఇది ఏ మెథడ్? ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్. సో టోటల్గా మనము మీన్ కనుక్కోవడానికి 3 మెథడ్స్ వాడుతున్నాం. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ మూడిట్లో మీరు ఏ మెథడ్ అయినా వాడుకోవచ్చు. అన్నిట్లో టేబుల్ ఇంతవరకు సేమే. ఫస్ట్ 2 ఇచ్చినవి, దాంతోపాటు మిడ్ వాల్యూస్ వరకు సేమ్. ఇక్కడి నుంచి మారిపోతుంది. ఇక్కడ డిఐ రాసుకుంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్, యుఐ రాసుకొని సిగ్మా ఎఫ్ఐ యుఐ మల్టిప్లై చేస్తే స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఈ 3 మెథడ్స్లో మీరు ఏ మెథడ్ వేసుకొని చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, డిఫరెంట్ ఆన్సర్ రాదు. ఫస్ట్ క్వశ్చన్కు స్టెప్ డీవియేషన్ మెథడ్ చేసినా, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేసినా, డైరెక్ట్ మెథడ్ చేసినా డైరెక్ట్ మీకు వచ్చే ఆన్సర్ 8.1. మీరు ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వండి, మీన్కి వచ్చేది సేమ్ ఆన్సర్. దీనికి కూడా అంతే. దీన్ని డైరెక్ట్ మెథడ్ చేసినా, అజ్యూమ్డ్ మీన్ చేసినా, స్టెప్ డీవియేషన్ చేసినా మీకు ఆన్సర్ అయితే 545.2 వస్తుంది. ఇక్కడ అంతే. ఏమంటే క్యాల్కులేషన్ ఈజీగా అయిపోవాలి, టేబుల్ పెద్దదైనప్పటికీ క్యాల్కులేషన్ సింపుల్గా ఉండాలంటే మనం ఏ మెథడ్ చేయాలి? స్టెప్ డీవియేషన్ మెథడ్ చేయాలి. స్టెప్ డీవియేషన్ మెథడే అన్నిటికంటే షార్ట్ మెథడ్. దీన్నే షార్ట్ కట్ మెథడ్ కూడా అని పిలుస్తాం, ఇంకో పేరుతో పిలుస్తాం. స్టెప్ డీవియేషన్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ షార్ట్ కట్ మెథడ్. దీన్ని షార్ట్ కట్ మెథడ్ కూడా అంటాము. సో ఈ మెథడ్ను వాడుకొని మనం ఏ ప్రాబ్లం అయినా, ఏమి అప్రోప్రియేట్ మెథడ్ అన్నప్పుడు అన్నిటికీ కూడా మీరు ఏం చేయొచ్చు? స్టెప్ డీవియేషన్ మెథడ్ వాడుకోవచ్చు. దీంట్లో ఏం రాసుకోవాలా? ఎక్స్ట్రాగా ఏం రాయాలి? ఇచ్చిన 2 కాలమ్స్ కాకుండా ఎక్స్ట్రాగా మిడ్ వాల్యూస్, స్టెప్ డీవియేషన్, సిగ్మా ఎఫ్ఐ యుఐ ఇవి ఎక్స్ట్రాగా రాసుకొని ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో అన్నిటికీ స్టెప్ డీవియేషన్ అయినా మనం చేసుకోవచ్చు. లేదు క్వశ్చన్లో ఖచ్చితంగా అజ్యూమ్డ్ మీన్ మెథడే అని అడిగితే అప్పుడు ఈ మెథడ్ చేయాలి. ఎఫ్ఐ డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ చేసి ఈ మెథడ్ మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం. ఈ ఎక్సర్సైజ్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ 3 మెథడ్స్‌లో ఏ మెథడ్‌నైనా వాడుకొని మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకోవచ్చు.